కాలం తర్వాత మన లెజెండరీ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రంజీ బాటను పట్టనున్నారు. ఆల్రెడీ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు చందంగా అటు న్యూజిలాండ్ సిరీస్తో ఓడిపోయిన తర్వాత, ఆస్ట్రేలియా సిరీస్లో ఓడిపోయిన తర్వాత అటు బీసీసీఐ కూడా కళ్ళు తెరిచింది. అలాగే మన దిగ్గజ క్రికెటర్లు కూడా కళ్ళు తెరిచారు. అంతకుముందే మెడనొప్పితోటి రంజీ ట్రోఫీ మ్యాచ్కు అందుబాటులో ఉండనని కోహ్లీ చెప్పడం మనకు తెలుసు. ఆ తర్వాత అయితే జనవరి 30న జనవరి 30న రైల్వేస్తో పోరులో అతడు బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ జట్టులో రిషబ్ పంత్ కూడా ఆడుతున్నాడు. మరోవైపు జమ్మూ కాశ్మీర్తో మొదలయ్యే మ్యాచ్ లోపల ద దిగ్గజ క్రికెటర్, ఇండియన్ టెస్ట్ అండ్ వన్డే క్రికెటర్, వన్డే క్యాప్టెన్, టెస్ట్ క్యాప్టెన్ అండ్ వన్డే క్యాప్టెన్ ద గ్రేట్ రోహిత్ శర్మ కూడా యశస్వి జైస్వాల్తో కూడా ఈ జట్లో ఓపెనింగ్ చేయబోతున్నాడు. అలాగే ముంబై కెప్టెన్గా అజింక్య రహానే కొనసాగే అవకాశాలున్నాయి. ఫిట్నెస్ సమస్యలు ఏమైనా ఉంటే తప్ప కాంట్రాక్ట్ ప్లేయర్లందరూ కూడా రంజీ ట్రోఫీ ఆడాలి అని బీసీసీఐ నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు రంజీ ట్రోఫీ ఆడతారు. ఇక డొమెస్టిక్ క్రికెట్ కూడా కలర్ఫుల్గా తయారైపోతుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు లెజెండరీ అండ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.